నువ్వేంట్రా ఇక్కడ? ఒరే నువ్వు గుడికొచ్చి ప్రదక్షిణలు చేస్తున్నావా? అది పంచి కట్టుకుని ఏమైంది? నాకు స్వాతికి జరిగింది కేతనకు తెలిసిపోయిందిరా. అనుకున్నాను ఏదో జరిగే ఉంటుందని. ఇంతకీ కీర్తన ఏమంది? ఏమంటది? ఏమనలేదు, కానీ చాలా బాధపడిందిరా. తను చూస్తే నాకేదోలా అనిపించింది. ఇప్పుడు అర్థమైంది. సునామీ వచ్చేస్తుంది అనుకుంటే తుఫాన్తో ఆగిపోయింది అనమాట. అందుకే గుడికొచ్చి ప్రదక్షిణాలు చేస్తున్నాం, అంతేనా? రే చెత్త, రే పాపిస్తోడా, లైఫ్లో అయితే జరిగితే కానీ నువ్వు హ్యాపీగా ఉండవేంట్రా? అని గుడికి ఏమైనా రీజన్ ఉంటే రావాలా? మనశ్శాంతి కోసం వచ్చాం. ఏదో తేడా ఉంది, ఇదేదో మనకు కావాలని చెప్పట్లేదు. మనశ్శాంతి కోసం గుడికి వచ్చినోడు ఎవడైనా ఒక చోట కూర్చుంటాడు, అంతేగాని ఇలా ప్రదక్షిణాల మీద పగబట్టినట్టు చేయడు. ఏం లేదురా, కీర్తన ఒకప్పుడు నా కోసం చేసేది. ఇప్పుడు కీర్తన సంతోషంగా ఉండాలని నేను చేస్తున్నాను. ఓ అదా మ్యాటరు. ఇంతకాలానికి ఒక మంచి పని చేస్తున్నావురా. ఇంతకీ నేను ఎందుకు వచ్చాను అడగవా? ఎందుకు వచ్చి ఉంటావు? ఏ ఆఫీస్ బాయ్ జాబ్ కాకుండా ఏ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ రావాలని కోరుకుని ఉంటావు. హే, నాకు ఇప్పుడు గూగుల్ CEO పోస్ట్ ఇచ్చినా వద్దు, ఆఫీస్ బాయ్ జాబే కావాలి. అదేంట్రా, అందులో ఏముందిరా అంత నచ్చింది? అంజలి తనున్న ఆఫీసులో నాకు జాబ్ వచ్చినందుకు ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుని మా ఇద్దరిని కలపమని కోరుకోవడానికి వచ్చాను రా. రే కక్కుర్తోడా, అయినా ఆఫీస్లో జాబ్ ఇప్పించింది నేను రా. మనం ఎవరు? జస్ట్ పాత్రదారునురా, సూత్రధార ఆయనే. ఇంకా ఆపుతావా నీ దిక్కుమాలిన ప్రాసలు? ఆఫీస్కి లేట్ అవుతుంది, పద. అవును, అంజలి కూడా వచ్చేసి ఉంటుంది. బ్యాగ్ పైకి తీసుకెళ్ళాలి, లేకపోతే కందిపోద్ది. ఎక్కడికి వెళ్ళింది? ఇంట్లో కూడా లేదు, కిచెన్లో ఉందా? బావా, ఏం చెప్పు. ఏంటి పొద్దున్న ఎక్కడికి వెళ్ళావు? గుడికి వెళ్ళాను. 3 రోజులు అక్కడ ఉండేసరికి గుడికి వెళ్ళడం అలవాటైందా? అయ్యో జోక్ చేసా బావా, ఎందుకంత సీరియస్ అవుతున్నావు? నేను నీతో జోక్ చేయకూడదా? చెయ్యొచ్చు, కానీ కీర్తన వింటే ఫీల్ అవుతుంది కదా అని అలా అన్నాను. అవుతే అవ్వని, ఇవి నా 3 days. నేను ఎలా అయినా ఉండొచ్చు, ఏదైనా చేయొచ్చు. రూల్స్ గుర్తున్నాయి కదా? గుర్తున్నాయి, కానీ ఎదుటివారి ఫీలింగ్స్ హర్ట్ చేయాలని రూల్స్లో ఏం లేవు కదా. అయ్యో బావా, మనం గెలవాలంటే ఎదుటి వాళ్ళు ఓడిపోవాలి కదా. అది ఎలా అయినా పర్లేదు. ఎనీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అని తెలీదా నీకు? అయినా ఇప్పుడు ఆమె గురించి ఎందుకు మనకు? ఎంత మార్నింగే ఇప్పుడు ఇది అవసరమా? ఛీ, ఇది అది కాదు. మరి ఇది రొమాన్స్. రొమాన్స్ దగ్గర ఆగిపోతే దాని రొమాన్స్ అంటారు తెలుసా? ఇలాంటివి ఏమైనా ఉంటే రూమ్లోకి వెళ్ళి చేసుకోండి, ఇంట్లో మేము కూడా ఉంటున్నాం. ఇదొకటి, అది చేయదు, నన్ను చేయనీయదు. ఏంటది? రొమాన్స్. సిగ్గుపడ్డ చాలే, లోపలికి నడు. ఏంట్రా ఈ మధ్య గ్యాప్ లేకుండా కాల్ చేస్తున్నావు? మరేం చేయమంటావురా? ఇంట్లో ఇద్దరిని హ్యాండిల్ చేసేసరికి తలప్రాణం తోక్కొస్తుంది. ఓ ఆడేసుకుంటున్నారు ఇద్దరును. అదృష్టవంతుడురా నువ్వు. అందరినూ ఒక్కరే ఆడుకుంటారు, నీకిద్దరు ఉన్నారు. మంచి టైంపాసే, అసలు బోర్ కొట్టదే నీకే. నా బాధ నీకు కామెడీగా అనిపిస్తుందా? మరేం చేయమంటావురా?
ఉన్నోడిది ఒక బాధ, లేనోడిది ఒక బాధ. ఎవడ బాధ ఆడిది. ఎందుకురా ఇప్పుడు ఎందుకు అలా అరుస్తున్నావు? మరేం చేయను, 30 ఏళ్ళు వచ్చాయి, ఇంకా సింగిల్గానే ఉన్నాను. నైట్ అయితే నిద్ర పట్టదు, తెల్లారితే పక్కన ఎవరు ఉండరు. ఎవరికైనా కాల్ చేసి మాట్లాడదామంటే పెళ్ళం పక్కన ఉందని చెప్పి ఫోన్ పెట్టేస్తారు, మళ్ళీ తిరిగి కూడా చేయరు. నేనెవరికి చెప్పుకోను? ఎప్పుడు నీ బాధ చెప్పడమే కానీ నీ బాధ ఏంటని ఎప్పుడైనా అడిగావా? అది కాదురా మావా, అంటే నువ్వు ఆఫీస్లో అంజలిని గోకుతున్నావు కదా, ఏమైంది? ఏమైందా? మేడం, చెప్పు మూర్తి. కాఫీ తీసుకురమ్మంటారా? వద్దు మూర్తి, చాలా వర్క్ పెండింగ్ ఉంది, అస్సలు టైం లేదు. పొన్నేం తాగించరా? ఏంటి? అంటే కాఫీ కాదు, స్ట్రెస్ తగ్గిస్తా అంటున్నా. అదెలా? సింపుల్, నవ్వుతుండాలి మేడం. ఆడపిల్లలు స్ట్రెస్ తీసుకుంటే పెళ్ళైన తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి. దేనికి ప్రాబ్లం? ఫ్యూచర్ ప్రాబ్లమ్స్. ఫ్యూచర్ ప్రాబ్లం అంటే? అదే పిల్లల ప్రాబ్లమ్స్. ఛీ, నువ్వు మరీ ఓవర్గా థింక్ చేస్తున్నావు అనిపించట్లేదా మూర్తి? నేను చెప్తుంది నిజం మేడం, డాక్టర్ని అడిగినా అదే చెప్తారు. సాఫ్ట్వేర్ జాబ్ అన్నాక ప్రెషర్ ఉంటుంది, అందరూ ఇలానే మేనేజ్ చేస్తారు. అందుకే సాఫ్ట్వేర్ వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు. మరి ఇంకెవరిని చేసుకోవాలి? యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్, డెలివరీ బాయ్స్, ఆఫీస్ బాయ్స్, ఇలా హ్యాపీగా ఉన్న వాళ్ళని చేసుకోవాలి. యాక్చువల్లీ యూఎస్లో నాకు మంచి ప్యాకేజ్తో జాబ్ వచ్చింది. రియలీ? అవును, డాలర్స్లో పే చేస్తూ ఉన్నారు. కానీ ప్రెజర్ ఎక్కువ ఉంటుందని మన మట్టి మీద ప్రేమతో నేనే ఆఫర్ రిజెక్ట్ చేశాను. అవునా? నువ్వు చాలా గ్రేట్. నాకు అలాంటి ఆప్షన్స్ ఏం లేవు. ఎందుకు? ఎందుకంటే నాకు ఆల్రెడీ మ్యాచ్ ఫిక్స్ అయిపోయింది కాబట్టి. మ్యాచ్ ఫిక్స్? ఇంట్లో వాళ్ళు నాకు ఆల్రెడీ సంబంధం చూశారు, తొందరలోనే ఎంగేజ్మెంట్ ఉండబోతుంది. ఆ పనులన్నీ నువ్వే దగ్గర చూసుకోవాలి, ఓకేనా? చిచే, ఎన్నాళ్ళకి దీనికి లైన్ వేసాను బొక్క. సారీరా, అయినంత జరిగినా నాకెందుకు చెప్పలేదురా? ఎక్కడ్రా, ఎంతసేపు నీ ఇద్దరు పిల్లలు, వాళ్ళ గొడవలు, వాళ్ళ ఫీలింగ్స్ ఇవే తప్ప ఈ పేద స్నేహితుడు బాధ ఇప్పుడైనా అర్థం చేసుకున్నావారా? సారీరా మావా, అయినా నాకు ముందే తెలుసుంటే ఇలా జరగనిచ్చేవాడిని కాదురా. సర్లే, నువ్వేం బాధపడకు, ఎప్పటికైనా నీ లైఫ్ సెట్ చేయాల్సింది నేనే. సెట్ చేయి, లేకపోతే కథ వేరే ఉంటుంది. వేరేగా ఉంటుందా? అరే మూర్తి, రే మూర్తి. రే, చెల్లొచ్చింది. ఆఫీస్లో చెల్లేవర్రా? క్షమించండి, కీర్తనోత్సవం వచ్చింది. కీర్తన ఆఫీస్కి రావడం ఏంట్రా? ఏమో, ఇంటికాడ పెట్టిన టార్చర్ సరిపోలేదేమో, ఇక్కడ పెట్టడానికి వచ్చి ఉంటుంది. ఇది ఎందుకు వచ్చింది ఆఫీస్ సడన్గా? అట్లేగా. గీతు, నువ్వేంటి ఇక్కడ? నిన్ను చూడాలనిపించింది బావా, అందుకే వచ్చేసా. ఆఫీస్ ఇది. చెల్లమ్మా, ఫస్ట్ టైం వచ్చావు ఆఫీస్కి. ఏం తాగుతావు, టీయా కాఫీయా? కిచెన్ సెటప్ అంతా మందే. ఇప్పుడేం వద్దులే అన్నయ్య, ఏదైనా కావాలంటే నేనే అడుగుతా. సరే, వెళ్ళేటప్పుడు ఒకసారి కనిపించు, నీతో ఒక విషయం మాట్లాడాలి. రేయ్, ఆపుతావు నీ గోలా? నువ్వు వెళ్ళు. సరే, మీరు మాట్లాడుకోండి. మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం, పద. చెప్పు, ఏమైంది? ఏమైనా అర్జెంటా? అర్జెంట్ ఏం లేదు బావా, సారీ చెప్పడానికి వచ్చాను. సారీయా? దేనికి? అంటే ఆ రోజు కోపంలో ఒక మాట అనేశాను, కానీ తర్వాత ఆలోచించి చూశాను మీరే సిచ్యువేషన్లో ఉండి అలా చేయాల్సి వచ్చిందో. అయ్యో గీతు, అలా ఏం లేదులే. అయినా నేను నీకు సారీ చెప్పాలి, ఆ రోజున అలా వెళ్ళకుండా ఉండాల్సింది. సరే బావా, అయ్యిందేదో అయిపోయింది, ఇంక దాని గురించి వదిలేయండి. సరే, ఇంకేటి చెప్పు, ఆఫీస్ ఎలా ఉంది చూసావా? అంటే ఆ ఒక్క విషయం గురించే కాదు, ఇంకోటి కూడా మాట్లాడాలి మీతో. ఇంకొక విషయమా?
డబ్బులు ఏమైనా కావాలా? షాపింగ్ చేస్తావా? చిచి, అంటే నాకు నీకు నాకు నీకే ఏంటిది? నాకు మీ ఆఫీస్లో ఒక జాబ్ కావాలి బావా. జాబా? ఎందుకు? ఇంట్లో హ్యాపీగా ఉండొచ్చు కదా. లేదు బావా, ఇంట్లో ఒక్కదాన్నే ఉండలేకపోతున్నాను. నువ్వు స్వాతి దగ్గరికి వెళ్ళిపోయాక నీకు దూరంగా ఉండడం చాలా కష్టంగా ఉంది బావా. అందుకే ఇక్కడ జాయిన్ అవుతే రోజు చూసుకోవచ్చు కదా. అలా వెళ్ళేది జస్ట్ 3 రోజులే కదా, మెల్లగా అలవాటు అయిపోతుందిలే. నాకు అలవాటు అవ్వాలని లేదు బావా, అందుకే ఈ ప్లాన్. రోజు కలిసి ఆఫీస్కి వెళ్ళొచ్చు, కలిసి లంచ్ చేయొచ్చు, ఈవినింగ్ కలిసి ఇంటికి వెళ్ళొచ్చు బావా. చాలా పెద్ద ప్లాన్ వేసావు. మరి నాకు జాబ్ ఇస్తావా? హెచ్ఆర్తో మాట్లాడి ఏమైనా వేకెన్సీస్ ఉన్నాయేమో ట్రై చేస్తాను. ట్రై చేయడం కాదు, ఏదో ఒకటి చెయ్యి, నాకు జాబ్ కావాలంతే. బావా హ్మ్. బావా ఏంటి? అయ్యో, నీకు విషయం చెప్పడం మర్చిపోయా బావా. ఏంటి? లింక్డ్ఇన్ ఓపెన్ చేసి జాబ్ వేకెన్సీస్ ఏమైనా ఉన్నాయేమో అని చూసా. నీ ఆఫీస్లో వేకెన్సీస్ కనిపించాయి. అయితే ఎలానో మీ ఆఫీసే కదా, ఇద్దరం కలిసి వెళ్ళొచ్చు, కలిసి రావచ్చు అని అప్లై చేశా. ఏంటి అప్లై చేసావా? ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది. నువ్వు ఎలానో రోజంతా ఆఫీస్లోనే ఉంటావు కదా, అందుకే నేను కూడా జాయిన్ అవుదాం అనుకుంటున్నా. నా కెరీర్ కూడా చూసుకోవాలి కదా బావా. అయ్యో అది కాదు స్వాతి, మా ఆఫీస్ అస్సలు బాగోదు. పైగా హెచ్ఆర్ కూడా చాలా స్ట్రిక్ట్. మనం వేరే కంపెనీ ట్రై చేద్దాం. లేదు, నాకు ఇదే కావాలి. నేను ఇక్కడే జాయిన్ అవుతా. ప్లీజ్ ఒకసారి నేను చెప్పేది వినొచ్చు కదా ప్లీజ్. నో మీన్స్ నో. నేను ఫిక్స్ అయ్యాను, ఇది ఫిక్స్. దేవుడా, నువ్వేం ప్లాన్ చేస్తావు నాకు అర్థం కావట్లేదు. స్వాతి, కీర్తన ఇద్దరు ఒకటే ఆఫీస్లోనా? అసలు అలా ఎలా కుదురుతుంది దేవుడా? ఇద్దరు ఒకేసారి జాబ్ అంటున్నారు, అది కూడా నా ఆఫీస్లో. ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేయాలి? బావా, ఏం ఆలోచిస్తున్నావు? నా జాబ్ గురించి మాట్లాడావా? మీ హెచ్ఆర్తో వేకెన్సీస్ ఏమైనా ఉన్నాయంటనా? అంటే నేను కూడా దానికోసమే ఆలోచిస్తున్నాను. నేను ఎప్పుడు ఎవరిని ఫేవర్ అడగలేదు. ఇప్పుడు సడన్గా అడిగితే బాగోదేమో అని ఆలోచిస్తున్నాను. ఏం కాదు బావా, అడుగు బావా, నా కోసమే కదా. నా కోసం ఆ మాత్రం చేయలేవా? అంతే అంటావా? మరి పూర్వకాలంలో భార్యల కోసం యుద్ధాలే చేసేవాళ్ళంట. నువ్వు నా కోసం రికమెండేషన్ అడగలేవా? అడుగుతా, ఎందుకు అడగను? యుద్ధం అంటే చేయలేనేమో కానీ జాబ్ రికమెండేషనే కదా, కంపల్సరీ అడుగుతాను. సరేనా? అంటే ముగ్గురు ఒకే ఆఫీస్లో పనిచేస్తే బాగోదేమో అని ఆలోచిస్తున్నాను. ఏంటి? ముగ్గురు ఎవరు? స్వాతి కూడా ఆన్లైన్లో వేకెన్సీస్ ఉన్నాయని తెలిసి జాబ్కి అప్లై చేసిందంట. అంటే నాకు కూడా ఇప్పుడే చెప్పింది, నాకు నిజంగా తెలీదు. ఓ, మీకు బెడ్రూమ్లో మాట్లాడుకోవడానికి కూడా టైం ఉందా? ఏంటి గీతు అలా మాట్లాడతావు? అంటే ఇక్కడ ఉన్నప్పుడే ఆగలేక అక్కడికి వెళ్ళొచ్చారు కదా, అక్కడే ఉంటే ఇంకెలా ఆగుతారని. గీతు, నువ్వు చాలా ఇన్సల్ట్ చేసి మాట్లాడుతున్నావు. ఆ రోజు అంటే ఏదో అలా అయిపోయింది, ఇంక రోజు అదేనా? వేరే పని ఉండదా? ఏమో, మాకేం తెలుసు.
అది కాదు బుజ్జమ్మ. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఎంత ప్రెషర్ ఉంటుందో తెలుసా? అవన్నీ నీకెందుకు? నువ్వు హ్యాపీగా ఇంట్లోనే ఉండొచ్చు కదా, రెస్ట్ తీసుకుంటూ సీరియల్ చూస్తూ నా కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు కదా. ఇవన్నీ తనని చేసుకోమని చెప్పండి. నాకు జాబ్ కావాల్సిందే. నువ్వు పొద్దున్న అడిగినప్పుడు ఉన్నా లేకపోయినా పర్లేదనిపించింది, కానీ ఇప్పుడు అది వెళ్తుంది కదా, అందుకనే సరే నాకు జాబ్ కావాల్సిందే. అయినా దాంతో నీకు కంపారిజన్ ఏంటి? తను ఓటీటీ లాంటిది, చూడడానికి కంఫర్టబుల్గా ఉన్నా థియేటర్లో చూసే ఫీలింగ్ రాదు కదా. అవన్నీ వద్దు. జాబ్ చూస్తున్నావా లేదా? ఛా, మంచి ఎగ్జాంపుల్ వేస్ట్ అయిపోయింది. స్వాతి, బ్రేక్ఫాస్ట్ తీసుకురా. ఏం చేసావు ఈరోజు? వస్తున్నా బావా, ఆగు. ఉప్మా. ఏంటిది? ఉప్మానా? ఉప్మా ఎందుకు చేసావు? నాకు ఉప్మా నచ్చదు. అదే కీర్తి అయితే ఆ రోజు మంచిగా దోశలు వేసింది. ఎన్ని దోశలు తిన్నానో తెలుసా? అంటే అంతా బాగానే చేసింది, కానీ ఎగ్ దోశలో కొంచెం కారం ఎక్కువ వేసింది, పైగా కొంచెం ఆయిలీగా ఉంది. నాకు అది నచ్చలేదు. ఉప్మా అయితే బెటర్. ఇందులో జీడిపప్పు కూడా వేసావు కదా. నీకు విషయం చెప్పాలి. ఇందాక మీ ఆఫీస్ నుండి మెయిల్ వచ్చింది. నా ఇంటర్వ్యూ రేపు షెడ్యూల్ చేశారంట. స్వాతి, అవసరమా చెప్పు? నువ్వు ఇంట్లో ఉంటేనే ఉప్మా చేసి పెడుతున్నావు, ఇంకో ఆఫీస్లో జాయిన్ అవుతే ఇది కూడా పెడతావో లేదో? అవసరమైతే నీకు వంట చేసి పెట్టడానికి వంట మనిషిని చూసి పెడతా. నేను మాత్రం జాబ్లో జాయిన్ అవుతా. అది కాదు స్వాతి, కేతన కూడా మా ఆఫీస్లో జాబ్ చూస్తుంది, అందుకే నీకు చెప్తున్నాను. ఇంట్లో ఉన్న గొడవలు చాలవా? ఇప్పుడు ఆఫీస్లో కూడా అవసరమా? ఓ, అది చెప్పు ముందు. మీ కీర్తన కోసం నన్ను జాబ్లో జాయిన్ అవ్వద్దంటున్నావా? మీ ఇద్దరు ఆఫీస్లో రొమాన్స్ చేసుకుంటుంటే నేను ఇంట్లో పడి చావాలా? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నీకు మా ఆఫీస్లోనే వద్దంటున్నాను. కావాలంటే వేరే కంపెనీలో ట్రై చేద్దాం, ఓకేనా? నేను అక్కడే ఉంటే మీకు అడ్డొస్తానని వేరే కంపెనీలో జాయిన్ అవ్వమంటున్నావా? అది కాదు, దానికి కూడా చెప్పాను. తను అస్సలు నా మాట వినట్లేదు, అందుకే నీకు చెప్తున్నాను. నువ్వేనా నా మాట వినొచ్చు కదా. అదే విన్నప్పుడు నేనెందుకు వింటా? అది కాదు స్వాతి, నేను చెప్పేది వినొచ్చు కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు? చూడు, నేను రేపు ఇంటర్వ్యూకి వస్తున్నాను, తర్వాత జాబ్లో జాయిన్ అవుతున్నాను. నేను ఫిక్స్ అయ్యాను, నువ్వు కూడా ఫిక్స్ అవుతా మంచిది. ఇదేంటి జీడిపప్పు వేయలేదా? మొహంలా ఉంది.